నమస్కారం అండి. సుబ్హానల్లా, ఆదా వరసే. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. నమో అరహంత. మనం ప్రాణాయామం గురించి నేర్చుకుంటున్నాం. ఆ ప్రాణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి దాన్ని మనం సాధన చేస్తున్నాం. ఆ ప్రాణ వినియోగాన్ని మనం ప్రాణాయామం అని అంటాం. మనం భస్త్రిక చేసాం, శ్వాస పీల్చుకోవడం, శ్వాస వదిలేయటం. సమపాళ్ళల్లో ఉంటే భస్త్రిక అని అనుకున్నాం. కమరి కొలిమిలో ఉండేటువంటి తిత్తులు ఏవైతే ఉంటాయో వాటిని భస్త్రిక అని అంటారని, ఆ యొక్క ప్రాణవాయువుని ఉపయోగించి ఆ యొక్క ఇంధనాన్ని మండించి వేసేది, దాన్ని భస్త్రిక అని అంటాం. కమరి కొలిమిలో అక్కడ బొగ్గుని అలా భస్త్రికను ఉపయోగించి ఆ బొగ్గు అనేది 2 నిమిషాల్లో బూడిదగా అవుతుంది. అదే నువ్వు భస్త్రికను ఉపయోగించలేదు, ఆ బొగ్గు అనేది అది మండటానికి 4 గంటలు కాదు కదా, 5 గంటలు. ఇంట్లో కుంపట్లో లాగా పిడకలాగా 7 గంటలు 8 గంటలు పడుతుంది. ప్రాణవాయువు ఎంత ఉంటే మనం అంత సన్నగా ఉంటాం. ప్రాణవాయువు ఎంత ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ప్రాణవాయువు ఎంత ఉంటే మనం అంత ఉల్లాసంగా ఉంటాం. ప్రాణవాయువు ఎంత ఉంటే అంత శక్తివంతంగా ఉంటాం. అంతా ప్రాణం 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 ప్రాణం. అందుకే ప్రాణం అని అన్నారు. అరే ప్రాణం పోయిందిరా అంటాం, అంటే శ్వాస పోయిందిరా అని అర్థం. అంటే శ్వాసే అంటే ప్రాణం అని తెలుసు, కానీ ఆ శ్వాస గురించి, ఆ ప్రాణం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయలేదు. అసలు ఎంత శ్వాస పీల్చుకుంటున్నాం? మరి 20 లీటర్ల ప్రాణాన్ని నేను అనుక్షణం కన్జ్యూమ్ చేస్తూ ఉంటే, నీ ఇంజిన్ 20 లీటర్లు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే నువ్వు ఐసీలో ఉన్నావని అర్థం. 15 లీటర్లు కన్జ్యూమ్ చేస్తే నువ్వు వెరీ సిక్, జనరల్ వార్డులో ఉన్నావని అర్థం. హాస్పిటల్ అడ్మిటెడ్ అని అర్థం. 10 లీటర్లు అంటే ఇంటి దగ్గర మంచంలో పడి చేత కాకుండా డయేరియా వచ్చిందో ఏమైంది, 10 లీటర్లు కన్జ్యూమ్ చేస్తున్నావంటే ఇంట్లో మంచం పట్టామని ఆఫీస్కి వెళ్ళలేదని అర్థం. అదే 5 లీటర్లు 6 లీటర్లు ఉంది అని అంటే వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా వస్తున్నావు, కానీ ఏం హ్యాపీనెస్ లేదని అర్థం. అనారోగ్యం చేస్తుందని అర్థం. అప్పుడప్పుడు జలుబు చేస్తూనే ఉంటుంది, నానా రకాల బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయని అర్థం. ఏదో ఒకటి ఉందని అర్థం. అదే 3 లీటర్లే కన్జ్యూమ్ చేస్తున్నావంటే నీ యొక్క ఆరోగ్యం సరిగ్గా ఉందని అర్థం. ఎలాంటి వ్యాధులు లేవని అర్థం. ఎప్పుడు 3 లీటర్లు కన్జ్యూమ్ చేస్తే. అయ్యా, ఎవరైతే ధ్యానాలు చేస్తారో, ఎవరైతే మెడిటేషన్లు చేస్తారో, ఎవరైతే యోగా చేస్తారో, ఎవరైతే వ్యాయామం చేస్తున్నారో, మీకు ఏదైనా వ్యాధి వచ్చింది అంటే, ఏదైనా నడుము నొప్పో, మోకాళ్ళ నొప్పో, ఏదో మెడ నొప్పో, లేకపోతే ఏదైనా కాళ్ళ నొప్పో, చేతుల నొప్పులు వచ్చి అంటే దాని అర్థం ఏంటయ్యానంటే నీ యొక్క ఆక్సిజన్ కన్జంప్షన్ 3 లీటర్లు లేదని అర్థం. నీ యొక్క ఆక్సిజన్ ప్రాణవాయువు అనేది 5 లీటర్లకు వెళ్ళిపోయింది అంటే నువ్వు చేసేటువంటి వ్యాయామం సరిగ్గా లేదని అర్థం. నువ్వు చేసేటువంటి ధ్యానం సరిగ్గా లేదని అర్థం. అందుకని ఈ విషయాల పట్ల సరైనటువంటి అవగాహన, ఒకే ఒక కొలమానం. నువ్వు నిజంగా యోగా సరిగ్గా చేస్తున్నావా లేదా, ధ్యానం సరిగ్గా చేస్తున్నావా లేదా అనేది తెలుసుకోవడానికి ఆ పూర్వకాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక కొలమానం సాక్షాత్ కృష్ణుడే చెప్తున్నాడు అర్జునుడికి. ఏమని చెప్తున్నాడు? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచైవాంతరే భ్రువో భ్రువో ప్రాణాపానౌ సమం కృత్వా నాసాభ్యంతర చారేణౌ నాసాభ్యంతర చారేణౌ ప్రాణాపాన సమో నీ ప్రాణం ఎంత సూక్ష్మంగా ఉంది. పతంజలి కూడా అదే చెప్తున్నాడు. బాహ్యాభ్యంతర
ఆక్షేపీ స్తంభవృత్తి నీ శ్వాస స్తంభవృత్తికి ఏరుకుందా లేదా, కుంభకానికి ఏరుకుందా లేదా? యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు మైత్రేయికి, అతవృత్తి నైక్షల్యం కుంభక ప్రాణ సంయమా. హే మైత్రేయి, ఆ శ్వాస అనేది దాంతటది ఆగిపోదు. అతవృత్తి నైక్షల్యం ప్రాణ నిరోధ చిత్త నిరోధ. ఎవడి లోపటనైతే చిత్త నిరోధించబడిందో వాడి లోపల ప్రాణం అనేది నిరోధించబడింది. ఎవరైతే ప్రాణాన్ని నిరోధిస్తున్నారో వాళ్ళ లోపల చిత్తం అనేది, అంతఃకరణాలు అనేవి పూర్తిగా నిరోధించబడ్డాయని చెప్తున్నాడు ఆ యాజ్ఞవల్కుడు. అదే కృష్ణుడు కూడా చెప్తున్నాడు, యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ. ఆ అంతఃకరణాలన్నీ కూడా, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహం, ఇవన్నీ కూడా మౌనంగా అయిపోయాయని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు పతంజలి? బాహ్యాభ్యంతర స్తంభవృత్తే దేశకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘసూక్ష్మ. నీ శ్వాస దీర్ఘంగా ఉంటే నువ్వు చనిపోతున్నావు అని అర్థం చెప్తున్నాడు. నీ శ్వాస సూక్ష్మంగా అయిందా లేదా? ఈ మెథడ్ అంతా కూడా, నీ ధ్యానం అంతా కూడాను, ఈ ప్రాణాయామం అంతా కూడాను, ఈ సాధన అంతా కూడాను, నీ ఆహారం అంతా కూడాను దేనికయ్యా? దీర్ఘ సూక్ష్మ. ఎలాంటి సూక్ష్మత్వం? దానంతటా అదే, ఆపి పెట్టడం వల్ల కాదయ్యా, దానంతట అదే. అతవృత్తి నైక్షల్యం, దానంతట అదే ఆగిపోయిందా లేదా? నువ్వు ఆపి పెట్టడం కాదయ్యా, శ్వాస దానంతట అదే ఆగిపోయిందా లేదా అని అడుగుతావు. సహజ కుంభకం, కేవల కుంభకం, నిశ్చల కుంభకం, అచల కుంభకం అని చెప్తున్నాడు. అంతేగాని నియంత్రిత కుంభకం గురించి చెప్పట్లా. శ్వాసం పీల్చుకొని ఆపిపెట్టి అవునా బ్లడ్ ప్రెషర్ పెంచుకుంటూ, హార్ట్ అటాక్ పెంచుకుంటూ, నాడి శోధన చేసుకుంటూ పొందేటువంటి సమాధి కాదయ్యా ఇది చెప్తున్నాడు. శాస్త్రం స్పష్టంగా చెప్తుంది అయ్యా. అవునా, ఈదేవాడికి ఈత గురించి చదివితే అర్థం అవుతుందయ్యా. నువ్వు ఒకరోజు స్విమ్మింగ్ పూల్లో దూకలేదు, నీళ్ళు కూడా చూడలేదు, నువ్వు పుస్తకాలు చదివి పిహెచ్డీలు చేసి స్విమ్మింగ్ మీద నువ్వు ప్రవచనాలు ఇస్తే ఏమైనా అర్థం ఉంటుందా? వినేవాడికి కూడా, వాడు కూడా స్విమ్మింగ్ పూల్ చూడలేదు, నువ్వు స్విమ్మింగ్ పూల్, ఇద్దరు. ఆహా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం ఆ ప్రవచనం, ఎంత అద్భుతం సార్. అబ్బాయి ఎన్ని రెఫరెన్సెస్ సార్, వాడు తెలియదు, వినేవాడు తెలియదు, వీడు ఎప్పుడు స్విమ్మింగ్ పూల్ చూడలేదని, వీడికి అంతకంటే తెలియదు, వినేవాడు చెప్పేవాడు తెలియదు, వినేటువంటి వాడు అసలు స్విమ్మింగ్ పూల్ వాడు కూడా నీళ్ళు తెలియదని, ఇద్దరు బ్లైండే, ఇద్దరు గుడ్డి వాళ్ళే. వాళ్ళ లోకం గురించి, ఎంత లోకం అంత అందంగా ఉంది, ఎంత అద్భుత సౌందర్యంగా ఉంది, ఎంత రంగులమయంగా ఉంది అని వాళ్ళు ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారయ్యా. ఇది మన యొక్క అవగాహన. శ్వాస ఎందుకు ప్రాణాయామం? భస్త్రిక అంటే కపాలభాతి అనగానే భయం వేస్తుంది. ఎందుకయ్యా? కపాలభాతి అంటే శ్వాస వదిలిపెట్టడం, శ్వాస తీసుకోవడం తక్కువగా ఉంటుంది, వదిలిపెట్టడం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? టార్చరే కదా. శ్వాస వదిలిపెడితే ఏంటి? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. శ్వాస నువ్వు వదిలిపెట్టావు అని అంటే బీపీ పెరిగిపోతుంది. అందుకే చాలా సూక్ష్మంగా వేయాల్సింది కపాలభాతిని ఆయన. దాన్ని ఏ మాత్రం కూడా దాంతో ఆడుకున్నావో నీ ప్రాణంతో ఆడుకుంటున్నావయ్యా. అందుకే చాలామంది భస్త్రికకి కపాలభాతికి తేడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే కపాలభాతి అనగానే అంత ఎక్స్పర్ట్సే, చాలా తప్పు చేస్తారు. దానివల్ల 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. ఏది ఎప్పుడైనా కూడా ఎఫెక్టే కదా. అందుకని వీటిని చాలా జాగ్రత్తగా
అర్థం చేసుకోవాలని. సో ఈరోజు మనం కపాలభాతిలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి కపాలభాతులు, అవునా, శక్తిశాన కపాలభాతి వేయలేదా మరి, మనం భస్త్రిక వేసాం, అవునా, హ్రాం హ్రీం హ్రూం, ఇది కూడా, అవునా, సోహం 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 సోహం, ఇన్హేల్ ఎక్స్హేల్. అదే మనం చేసాం. దసరాకి ఏం నేర్చుకున్నాం? గ్లాం గ్లీం గ్లూం కపాలభాతి నేర్చుకున్నాం. అలాగే శ్వాస ప్రచ్ఛేదన కూడా నేర్చుకున్నాం. రమణ మన 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 రమ 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 రం సం 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 సం. చేసాం కదా, శ్వాస ప్రచ్ఛేదనం చేశాం. ప్రతి దగ్గర ఆగాలి, చేయాలి, ఆగాలి, చేయాలి, ఆగాలి, చేయాలి. ఆగకపోతే ఓడిపోతావు, ఆగపోతే అలసిపోతావు, ఆగకపోతే చనిపోతావు. ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు పరిగెత్తాలి, అదే నైపుణ్యత. సో కపాలభాతి కూడా ఎందుకు ఇలా మనం చేసాం, అవునా, ఏం చేసాం? సో హం 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 సో హం. ప్రతి 7 సార్లకే దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నాం. అలా పీల్చుకోకపోతే ఏమవుతుందయ్యా? కొంపలు మునుగుతాయి, ప్రాణం పోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, తీవ్రమైనటువంటి నష్టం. నేను చేయగలను సార్. నువ్వు చేయగలవయ్యా, నువ్వు 4 గంటలు డ్రైవింగ్ స్ట్రైట్ అవే చేయగలవు రెస్ట్ తీసుకోకుండా. మనం అదే పొరపాటు చేస్తాం. ఇక్కడ కార్లు ఎక్కామంటే తొందరగా వెళ్ళాలి ఊరికి, మధ్యలో ఆడ ఇదొచ్చినా ఆ తర్వాత ఇదొచ్చినా ఇది వేసినా ఆపం. అవునా, మనదంతా గొప్పనైనటువంటి భాష. మనం ఏం భారతదేశంలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అవునా, మాట్లాడాలి, మానరు, మునులు మాట్లాడరాయా? అవునా, ఇలా అంటే అర్థమైపోయింది, ఇలా అంటే అర్థమైపోయింది, ఇలా అంటే అర్థమైపోయింది. ఇవేవీ లేకుండా నువ్వు డ్రైవింగ్ చేస్తావు. ఇక్కడ ఎక్కినావంటే ఊరి ఏరుదా ఇంకా కొంపలు మునుగుతున్నట్టు. మళ్ళీ అది 80 కిలోమీటర్ 100 కిలోమీటర్ వాడిని చూసుకుంటే వీడిని చూసుకుంటే అంటే బీపీ పెరుగుతూ ఉంది. డ్రైవింగ్ చేస్తూ ఉంటే దాని వెహికల్ వేగం ఎంత పెరుగుతుందో వీడి బీపీ అంత పెరుగుతుంది. మీరు చూసారో లేదో, మీ వెహికల్ ఎంత స్పీడ్ పెరుగుతుందో ఆ కార్లో కూర్చున్న ప్రతి ఒక్కరి యొక్క హార్ట్ స్పీడ్ కూడా పెరుగుతుంది. నీ ఒక్కరిదే కాదు, అందరి హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. అందుకే ఆ స్పీడ్ మంచిది కాదు, నెంబర్ 1. నెంబర్ 2, అలా వెళ్ళావు, ఏమైంది? వెళ్ళగానే అబ్బా ఎంత అలసిపోయావే. ఆ కార్లో ఎంత వైబ్రేషన్ ఉంది. వైబ్రేషన్ ప్లేట్ మీద ఒక అరగంట సేపు నిల్చుంటేనే కొవ్వు అరిగిపోతుందని చెప్తారు. ఏది 40,000 సైకిల్స్ పర్ సెకండ్ ఉంటే ఆ వైబ్రేషన్ కొవ్వును అరిగిచ్చేస్తుంది అంటున్నారు. వైబ్రేటింగ్ ప్లేట్ టెక్నాలజీ. ఈవెన్ వ్యాయామాలు కానీ ఆసనాలు కూడా వైబ్రేటింగ్ ప్లేట్ ప్లాట్ఫామ్. ఆ యోగా స్టూడియోలో మొత్తం ఏది ఫ్లోరే వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇట్లా నీకు తెలియకుండానే. సో నీ కార్లో కూర్చున్నావని అంటే మొత్తం వైబ్రేషనే, మొత్తం ఫ్రీక్వెన్సీ. ఎంత వైబ్రేషన్ ఉంటుందో తెలుసా? హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వెరీ హై వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ఏంటో నీకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు అబ్బా సీట్లో హాయిగా కూర్చున్నాను, అబ్బా ఏసీ కార్లో కూర్చున్నాను, అబ్బా నేను పార్ష్ కార్లో ఫెరారీ కార్లో కూర్చున్నాను, నేను ఫోర్డ్ కార్లో కూర్చున్నా, లేకపోతే నేను టయోటా కార్లో కూర్చున్నా, లేకపోతే నేను అది ఆడి కార్లో కూర్చున్నాను నువ్వు అనుకుంటున్నావా? కానీ నువ్వు ఎంత సుఖంగా కూర్చున్నా అది వైబ్రేషన్ అబ్జర్వ్ కాదు. ఇంకా ఒక పార్ష్ కార్ అంటే ఇంకా సూక్ష్మంగా వైబ్రేషన్ ఉందని అర్థం. ఏదో మామూలు కారు అనుకో, ఏదో మామూలు ఏది ఒకప్పుడు వచ్చినటువంటి మారుతి 800 లాంటి కారు అనుకో, అట్లా కూర్చొని డబ్ 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 డబ్. ఒకప్పుడు ఎట్లా బండి అంబాసిడర్ కారు ఎట్లా ఉండేదో అట్లా డడ్ 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 అని ఏది అందులో ఏంటి కంఫర్ట్ ఉండదు కదా. అది వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఇందులో వైబ్రేషన్ తక్కువ ఉంటుంది. తక్కువ వైబ్రేషన్ మంచిదా, ఎక్కువ వైబ్రేషన్ మంచిదా? తక్కువ వైబ్రేషన్ అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు అర్థం. అదే డేంజర్. అసలు ఎక్కువ వైబ్రేషన్ అంటే ప్రాబ్లమే లేదు. అది సుఖాన్ని ఇస్తుంది కానీ అదే రోగాన్ని ఇస్తుంది. కానీ ఇది కష్టాన్ని ఇస్తుంది కానీ ఇది అంతో ఎంతో ఇంకా ఆరోగ్యానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే క్యాన్సర్ లాంటిది ఉంటే పోతుంది. వైబ్రేషన్ థెరపీ కూడా ఉంది. చెప్తున్నా అండి, నువ్వు కార్లో డ్రైవింగ్ చేసినా అలసిపోయావా? లేదు. 3 గంటలు డ్రైవ్ చేసావు, 4 గంటలు చేసావు, నువ్వు చలాకీగా ఉన్నావు? లేవు. ఉదయం బయటప్పుడు డ్రైవ్ చేసుకుని ఒక ప్లేస్కి వెళ్ళావు, ఇక ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పుడు చూడు ఎంత అలసిపోతారో చూడు. ఎంత అలసిపోయావు? ఎందుకు డ్రైవింగ్లో అలసిపోతావు? ఇట్ ఈజ్ యోగానన్నా నువ్వు ఏది పార్కులో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పరిగెత్తితే కూడా అంత అలసిపో. నువ్వు 3 గంటలు డ్రైవింగ్ చేసావంటే 3 గంటలు పరిగెత్తడం కంటే
ఎక్కువ వ్యాయామం జరిగింది నీ శరీరానికి. ఎక్కడ ప్రతి శరీరంలో ఉండేటువంటి ప్రతి కణం కూడా కదిలేదు. అందుకే ఫస్ట్ నిద్ర వస్తుంది. ఎందుకని ఆ వైబ్రేషన్ అనేది యూనిఫామ్ ఉంటుంది. సేమ్ స్పీడ్లో కారు వెళ్తుంది అనుకో, మిమ్మల్ని అందరు నిద్రపుచ్చాలంటే, నేను సింపుల్ డ్రైవింగ్ చేసేటప్పుడు 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ కనుక నేను 80 కిలోమీటర్స్ ఆన్ డాట్ అలా క్రూజర్ అంటారు. ఆ 80 కిలోమీటర్స్ సెట్ చేస్తే ఇక నీ వెహికల్ 80 కిలోమీటర్ స్పీడ్ దాటది. నువ్వు ఇక అది 80 కిలోమీటర్లు వెళ్తూనే ఉంటుంది. ట్రాఫిక్లో 80 కిలోమీటర్లు వెళ్తూనే ఉంటుంది. క్రూజర్లో పెడితే ప్రాబ్లం ఏంటి, 80 కిలోమీటర్స్ అంటే సేమ్ వైబ్రేషన్ ఉంటుంది. రోడ్డు హైవే, ఏ బెజవాడ హైవేనో, లేకపోతే ఏ వైజాగ్ హైవేనో, లేకపోతే ఏ కరీంనగర్ హైవేనో, లేకపోతే ఏ బెంగళూరు హైవేలో వెళ్తున్నావు నువ్వు, కర్నూలు హైవేలో వెళ్తున్నావు నువ్వు, ఆ రోడ్డు యూనిఫామ్గా ఉంటుంది కదా. సో దాని మీద వెళ్తున్నావు, ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అదే 80 కిలోమీటర్ స్పీడ్లో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏమవుతుంది, వెంటనే అందరూ నిద్రపోతారు. కాసేపట్లో ఎంత ఫాస్ట్గా నిద్రపోతారంటే, అందరిని నిద్రపుచ్చాలంటే మెయింటైన్ సేమ్ స్పీడ్. దట్స్ ఆల్. అందరూ మెలకువగా ఉండాలంటే ఒకసారి రేజ్ చేయి, ఒకసారి డౌన్ చేయి, ఒకసారి రేజ్ చేయి, ఒకసారి డౌన్ చేయి, ఒకసారి 40 కొట్టు, ఒకసారి 20కి తీసుకురా, ఒకసారి 80 కొట్టు, వెంటనే 20కి తీసుకురా, ఆ తర్వాత ఒకసారి 120కి వెళ్ళు, మళ్ళీ వెంటనే 50కి తీసుకురా. నీకు ఇష్టం లేదు, అందరూ పడుకోవాలి, అందరూ అలర్ట్గా ఉండాలి, నీ కోపం వచ్చింది అని ఒకసారి 120 కొట్టు, ఆ తర్వాత 40కి తీసుకురా. ఆ తర్వాత వాళ్ళ ఫ్రీక్వెన్సీ అటు పోతుంది, ఇటు వస్తుంది. వాడు నిద్ర పట్టే వాడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కూర్చుని బిక్కుమని కూర్చుంటారు కారులో. అది ఏంటి ఆ డ్రైవింగ్ ఎందుకంటారు, నిద్ర వస్తలేదా వాళ్ళకి? నిద్రపోండి మీరు, చెప్పండి, నువ్వు అలా డ్రైవ్ చేయి, వాళ్ళకి మంచిగా పడుకోండి, కళ్ళు మూసుకొని భలే ఉన్నారు మీరు. అయ్యా నా ప్రాణాల పైన పోతున్నాయి, ఏరా ఏం డ్రైవింగ్ రా బాబు, ఇంక పొరపాటు కూడా నీ కార్లు ఎక్కమన్నా కూడా మళ్ళీ ఎక్కితే ఒట్టు. వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈజ్ వేవ్ లెంత్? ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, వేవ్ లెంత్ అంటే ఏంది, దాని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? కంటిన్యూస్ ఎక్సైటరీ మోడ్లో ఉంటే నీ బ్రెయిన్ కూడా కంటిన్యూస్గా నువ్వు ఎక్సైటరీ మోడ్లో ఉంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్సైట్మెంట్లో మందు దాగి ఎక్సైట్ చేస్తూ ఉంటే, కంటిన్యూస్ వైబ్రేషన్లో పెడితే, అందుకే అన్నారు అరే ఏమని వెల్లుల్లి తినొద్దయా, ఉదయం నుంచి సాయంత్రం వరకు వెల్లుల్లి ఎక్కువ. ఇప్పుడు కంటిన్యూస్ ఎక్సైటరీ మోడ్లో బ్రెయిన్ ఉందనుకోండి, కొట్టుకుంటుంది, బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ కొట్టుకుంటున్నాయి కనెక్షన్, అలసిపోతుంది ఆ బ్రెయిన్. అదే ప్రాబ్లం, ఎక్సైటరీ న్యూరో ట్రాన్స్మిటర్ తోటి అదే ప్రాబ్లం. అవునా, నువ్వు ఈ యొక్క మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్సైటరీ మోడ్లో ఉంటివి, మొత్తం ఎంటర్టైన్మెంట్ అయినా, ఇంకా ఆదివారం వచ్చిందంటే అసలు రిలాక్స్ కావాల్సింది పోయి ఇంకా ఎక్సైటరీ మోడ్. ఇంకా బ్రెయిన్ టోటల్లీ ఎగ్జాస్టెడ్, గ్లాండ్స్ పనిచేయట్లేదు, థైరాయిడ్ పనిచేయట్లేదు, ఆ మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ అలసిపోయితే ఇక అది కంట్రోల్ చేసేటువంటి అన్నీ గ్రంథులు ఎలా ఆరోగ్యంగా ఉంటాయి, థైరాయిడ్ ఎట్లా ఆరోగ్యంగా ఉంటుంది, నీ యొక్క ప్యాంక్రియాస్ ఎట్లా ఆరోగ్యంగా ఉంటాయి, అడ్రినల్ గ్లాండ్స్ ఎట్లా ఆరోగ్యంగా ఉంటాయి, నీ ఓవరీస్ ఆరోగ్యంగా ఎట్లుంటాయి, నీ యొక్క టెస్టికల్స్ ఆరోగ్యంగా ఎట్లుంటాయి, నీ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎట్లా ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకెట్లా ఆరోగ్యంగా ఉంటావా నువ్వు? కారులో వెళ్తే ఎందుకు కలిసిపోయావు? నువ్వు అనుకుంటున్నావా హాయ్ ఆరామ కూర్చుని? లేదు నాయన, 4 గంటలు నువ్వు సన్నగా కావాలంటే ప్రతిరోజు డ్రైవింగ్. అలానే సన్నగా కావు, ఎందుకంటే ఆ ఎక్సైటరీ మోడ్లో బాగా నువ్వు ఎవడైతే బాగా కసరత్తు చేస్తాడో, ఏది జిమ్కి వెళ్ళి ఏం చేస్తాడు, బాగా తింటాడు, బాగా తింటే ఏమవుతాడు, ఊరుతాడు. అందుకే లారీ డ్రైవర్లు లాంగ్ డ్రైవ్ చేస్తారు. అంటే పంజాబ్ నుంచి కాశ్మీర్ నుంచి వచ్చే వాళ్ళు ఎట్లుంటారు, లావు ఉంటారు. ఎందుకు లావు ఉన్నారా? ఎందుకంటే ఇక వాడు డ్రైవింగ్ చేస్తూనే ఉంటే ఎక్సర్సైజ్, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడికి ఎక్సర్సైజ్. అవునా, డ్రైవింగ్ వైబ్రేషన్ వైబ్రేషన్ వైబ్రేషన్, వాడు ఆగుతాడో లేదో వేస్తాడు లోపల. మస్తు తింటారు, డాబాలో కూర్చున్నాడంటే. అవునా, సో ఏది ఒక డ్రైవర్ తినేంటే నువ్వు తింటావా? నువ్వు కూడా డాబాలో, నీకు చాలా సరదాగా డాబాలో కూర్చోవడం తినకూడదయ్యా. ఎందుకంటే అక్కడ వాడే నూనె, ఆ నూనె ఏ టెంపరేచర్లో, వెరీ హై టెంపరేచర్లో ఉంటుంది. ఆ హై టెంపరేచర్లో కూరగాయలు వేసినా ఏమైతే ఆక్సిడైజ్ అవుతాయి. ఆక్సిడైజ్ అయినాయి అంటే ఏమైతే ఎలక్ట్రాన్స్ పోయినాయి అంటే ఏమైంది, అది విషయంగా మారిపోయింది. ఎలక్ట్రాన్స్ దొంగిలించబడతాయి. అందుకే ఆయిల్ అనేది బాయిల్ చేయకూడదు. ఆయిల్ అనేది ఎక్కువ, దట్టు ఆయిల్ ఎంత ఎక్కువ వేసి, ఇంకా ఎంత ఎక్కువ వేడి చేసి అంత ఎంత కూరగాయలు వేస్తే, అరే నువ్వు డాబాలో చూడు, వాడు పాలక్ పన్నీర్ అని అంటే అందులో మొత్తం ఆయిలే, పైన ఇట్లా తేలుతూ ఉంటుంది. ఏమైంది, పాలకూరలో పాలకూర తినేందుకే ఎలక్ట్రాన్స్ రావాలని. అలా మంచి ఎలక్ట్రాన్ డోనర్ పాలకూర. అందులో ఉన్న ఎలక్ట్రాన్లు అన్నీ ఏది ఆయిల్ వేసి నువ్వు మండిస్తే హై టెంపరేచర్కి, ఎక్కువ ఉష్ణోగ్రతకి, వాడు దాంట్లో వేసి హై టెంపరేచర్కి దాంట్లో తవ్వాలు వేసేసి
అని చెప్పేసి అలా ఆయిల్ పోసేసి వాడు వేసేస్తే నువ్వు మంచిగా లొట్టలు వేసుకుంటూ నువ్వు తింటూ అబ్బా మస్తు మజా, డ్రైవింగ్లో మజా, ఎక్సైటరీ మోడ్లో ఉన్నావు కదా, అంత మజానే ఉంటుంది. ఎక్సైటరీ మోడ్లో నువ్వు సినిమా థియేటర్లో కూర్చుంటే కోకు తాగితే, ఇంటి దగ్గర కోకు తాగితే మజా వస్తుంది, సినిమా థియేటర్లో కూర్చొని కోకు తాగితే ఎంత మజా వస్తుంది? ఆడ 100 రూపాయలు 120 రూపాయలు, ఇంటి దగ్గర 30 రూపాయలు పెడితే కోకు వస్తుంది. అదే నువ్వు సినిమా థియేటర్లో కూర్చొని 120 రూపాయలు పెట్టి కోకు తాగితే అబ్బా ఎంత మజా, పెప్సీ తాగుతావు, కోకు తాగుతావు, ఏదో ఒకటి తాగుతావు కదా, ఎంత మజా వస్తుంది. అట్లాగే డ్రైవింగ్ చేసిన తర్వాత అక్కడ ఏమన్నా పక్కన రెస్టారెంట్లో నీ గురించి ఆయన మంచిగా వండి పెట్టిండు, ఏది నెమ్మదిగా 4 గంటలు కట్టెల పొయ్యి మీద నీ గురించి మంచిగా వండి పెట్టిండు, నువ్వు ఎప్పుడు వస్తావని. నువ్వే అట్లా అన్నీ రెడీమేడ్ అట్లా రాగానే వాడు ఎందుకు మరి నువ్వు అట జల్దీ తొందరగా మళ్ళీ వెళ్ళిపోవాలా, అరే కొంపలు అంటుకుపోతున్నాయి కదా, తొందరగా జల్దీ అవును వాడు జల్దీ చేసిస్తాడు. ఏమైంది? మొత్తం ఆక్సిడైజ్డ్ డైట్. ఇక ఆక్సిడైజ్డ్ ఆయిల్ ఇక మళ్ళీ ఏంది మరి తొందరగా క్యాచప్ చేయాలి కదా, జల్దీ మింగితీవి, తొందరగా తినేస్తీవి. తింటేమే మరి ఏమైపోయా, ఆరోగ్యం ఏమైపోయా, తినేస్తేమే గబా లోన పడేస్తేమి. ఏమైంది? ఆయిల్ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్, ఆక్సిడైజ్డ్. నీ స్టమక్లో ఉన్న యాసిడ్లో ఆయిల్ కరుగుతుందా? నీ స్టమక్లో యాసిడ్ కరిగిస్తుందా? కరిగించదు. ఇప్పుడు నీ ఇంట్లో చమురు పట్టింది, ప్లాస్టిక్ గిన్నె తీసి ఒక స్టీల్ గిన్నె తీసుకో, ఒక స్టీల్ గిన్నెలో చమురు వేయి, ఒక ప్లాస్టిక్ గిన్నెలో చమురు వేయి. స్టీల్ గిన్నెలో ఉండేటువంటి చమురుని అవునా, సో నువ్వు మామూలుగా ఏది మామూలుగా ఉట్టి నీళ్ళతోటి ఇలా ఏది, సో దీంట్లో కడుగు, ఆ ప్లాస్టిక్ గిన్నెలో కడుగు, రెండిట్లలో కూడా పోదు. ఎందుకని? చమురు అంటే ఆయిల్. ఏమా ఆ తర్వాత ఓకే నువ్వు సోప్ తీసుకో, మామూలు సోప్ సొల్యూషన్ తీసుకో, మామూలు సోప్ తీసుకొని స్టీల్ గిన్నెలో కడుగు, ఆ తర్వాత మామూలుగా ప్లాస్టిక్ గిన్నెలో కడుగు. స్టీల్ గిన్నెలో పోయింది, కానీ ఈ ప్లాస్టిక్ గిన్నెలో పోయిందా? పోలేదు. ఇంకా గోడలకి అది అట్లనే అంటుకొని ఉన్నది, కలర్ కూడా మారింది గోడలు. స్టీల్ గిన్నెలో కలర్ మారలేదు, కానీ ఇందులో ఇంకా రెడ్ కలర్, పసుపు కలర్ అట్లనే ఉన్నది, ఇంకా ఆ మిరప్పొడి కలర్ అట్లనే కనిపిస్తుంది, దానికి అంటుకొని ఉన్నది. వాసన కూడా వస్తుంది. ఈ స్టీల్ గిన్నెల వాసన ఆ సోప్ తోటి పోవని సోప్ వాసన వస్తుంది. ఈ స్టీల్ గిన్నెల, ఈ ప్లాస్టిక్ గిన్నెలు చూడు, అది నువ్వు ఏది నీ బ్రాండెడ్ ఏదైనా కావచ్చు, నీ టప్పర్ వేరే కావచ్చు, రబ్బర్ మేడే కావచ్చు, ఏ రబ్బర్ అయినా కానీ, ఏ ప్లాస్టిక్ అయినా కానీ, నువ్వేందో గొప్ప అనుకుంటావు కదా, తీసుకొని దాని వాసన వస్తుందా లేదా చూడు. ఆయన ఏదో చెప్పింది కదా కథలు నీకు, అది తీసుకొని కొంచెం వాసన చూడు. నువ్వు దాంట్లో చమురు వేసి పచ్చడి వేసి నువ్వు కడిగినావు కదా, మామూలు సోప్ సొల్యూషన్ వేసి కడుగు, దాని వాసన చూడు. వాసన వచ్చిందా లేదా? వాసన వచ్చింది అంటే అందులో ఇంకా ఉంది, ఇంకా పూర్తిగా ఇంకా అందులో ఉంది అని అర్థం. ఎందుకుంది? అది రియాక్షన్ జరిగింది, కెమికల్ రియాక్షన్ జరిగింది, అంతేకాదు. సో ఈ ప్లాస్టిక్ గిన్నెలో ఉండేటువంటి చమురు పోవాలంటే ఏం చేయాలి? యాసిడ్ పోయి నెక్స్ట్ ఏం చేద్దాం, యాసిడ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో నిమ్మరసం, సో ఈ స్టీల్ గిన్నెలో కొంచెం నిమ్మరసం పోయి క్లీన్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ గిన్నెలో కొంచెం యాసిడ్ పోసి క్లీన్ అయిందా? కాలేదు. యాసిడ్ పోసినా కాలేదు. మరి ఎప్పుడైంది? కొంచెం సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ బేకింగ్ సోడా నూనె పడితే ఏం చేయాలి? బూడిద పెడతాం. ఎందుకని బూడిద పెడతామే? బూడిద ఏముంటుంది? కార్బోనేట్స్ ఉంటుంది. అవునా? అంటే ఏంటి? ఆల్కలిక్, క్షారతత్వం ఉంటుంది. అందుకని నీకు అదంతా సైన్స్ ఎందుకు? ఇవాళ గిన్నెలు ఎట్లా కడుక్కుందాం గ్లాసు, సరేనా? సో చమురు పట్టినటువంటి గిన్నె, స్టెయిన్లెస్ స్టీల్కి దానికి సోడియం బైకార్బోనేట్ ఏం అవసరం లేదు, మామూలు సోడియం కార్బోనేట్ కూడా చాలు. అవునా? దానికి క్లీన్ అయిపోయింది. మామూలు బూడిద పెట్టినా క్లీన్ అయిపోయింది. కానీ ఈ చమురు పట్టినటువంటి ప్లాస్టిక్ గిన్నె ఉంది కదా, సో దాంట్లో తినే సోడా ఉంటుంది కదా, ఆ తినే సోడా వేసి కడుగు, అప్పుడు కానీ చమురు వదులుతుంది. ఇంకా కావాలంటే ఇంకా ఇది డిష్ వాషర్ సొల్యూషన్స్ ఉంటాయి, డిష్ సొల్యూషన్స్ ఇప్పుడు అన్నీ దొరుకుతాయి కదా నీకు. విమ్ అంటారు, ప్రిల్ అంటారు, అవంటారు, ఇవంటారు, బోలెడు. మళ్ళీ నేను చెప్తే సార్ అదే చెప్పిండని అనుకోవద్దు మళ్ళీ, ఎందుకంటే మార్కెట్లో 100 బ్రాండ్లు ఉన్నాయి, అది ఏదైనా ఒకటేనా. అందులో కొన్నిట్లో మంచి కెమికల్స్ వాడతారు, కొన్నిట్లో కొంచెం చెడ్డ కెమికల్స్ ఉంటాయి. మంచి కెమికల్స్ ఉన్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం చెడ్డ కెమికల్స్ వాడిందని చీప్ ఉంటాయి. అందుకే ఇక మళ్ళీ దాంట్లోకి నేను దిగాను ఇప్పుడు, ఎందుకంటే అన్నీ అవి ఏవి వాడినా కూడా అవన్నీ రసాయనాలేనాయి, అవన్నీ డైరెక్ట్లీ లోపలికి వెళ్తాయి, నీకు హాని చేస్తాయి. అందుకే కొనేది ఉంటే అయినా మంచి ధరదే కొనుక్కో. చీపు ఏదో తక్కువ ధరలు వస్తుందని కొనుక్కున్నావు, ఇంతే సంగతులు, నీ ప్రాణం. అందుకని ఏదైనా కొనేదంటే వాడు అక్కడ ఏంటి ధర చూడు, ధర ఎక్కువ ఉందని అంటే దాంట్లో కనీసం నీకు హాని చేసేటువంటి రసాయనాలు వాడలేదని అర్థం. అది కొంచెం బెటర్. ఆ సొల్యూషన్ పోసి ఇట్లా క్లీన్ చేయి,
వెంటనే ఆ ప్లాస్టిక్ గిన్నెలో ఉన్నది కూడా కరిగిపోతుంది. ఎందుకు? ఆ సొల్యూషన్లో ఏమున్నది? క్షారతత్వం, ఆల్కలీ. సోడియం బేకింగ్ సోడా వేస్తే ఎందుకు క్లీన్ అవుతుంది? క్షారతత్వం ఉంటుంది. ఏముంటుందా? క్షారతత్వం ఉంటుంది. సో చమురు పోవాలంటే ఏ తత్వం కావాలి? యాసిడ్లో డిజాల్వ్ కాదు చమురు, కొవ్వు పదార్థాలు. మరి ఎందులో డిజాల్వ్ అవుతాయి? వాటిని డిజాల్వ్ చేసేటువంటి లిపేజ్ ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది క్షారతత్వం ఉన్నప్పుడే ఆ లిపేజ్ ఎంజైమ్ అనేది జనరేట్ అవుతుంది. మరి నీ యొక్క తినేటువంటి కొవ్వు పదార్థం, నూనె పదార్థాలు తిన్నప్పుడు మరి ఎక్కడ మనం యాడ్ చేయాలి క్షారతత్వాన్ని? అందుకని నువ్వు పూరి తినేప్పుడు కానీ మంచిగా మనం లొట్టలు వేసుకుంటూ తినేటువంటి ఏది పెద్ద పూరి ఉంటుంది. హైదరాబాద్ చాలా ఫేమస్ అయ్యాది. సో పెద్ద పూరి, దానికి చోలే ఉంటుంది కదా. సో ఆ పూరి, ఆ పెద్ద పూరి, ఆ తర్వాత చోలే బెజవాళ్ళ ఉదయమే ఆ రోడ్డు పక్కన ఏంటంటే అందరు తినేది ఏంటి? పూరి. బా మస్తు వాసన, ఆ రోడ్డు నుంచి పోతుంటే వాసన వస్తుంటుంది, ఆ పూరి వాసన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గోధుమలే మంచిది కాదు, ఆ గోధుమ పిండే మంచిది కాదు. గోధుమలలో గ్లూటెన్ ఉంటుంది, ఆ గోధుమలలో వీట్ జర్మ్, ఆ గ్లూటిన్ అనే పదార్థం ఉంటుంది, అది విష పదార్థం. 23,800 రకాలైనటువంటి అవునా క్యాన్సర్ లాంటివి కలిగించేటువంటి ఎన్నో పదార్థాలు గోధుమల్లో ఉంటాయి. అదే గోధుమలు, బియ్యం అనేది గోధుమలు శ్రేష్టమని. పోనీ బియ్యం మంచివా అని అంటే అదే దప్పుడు బియ్యం అంతా ఎంతో, కానీ మళ్ళీ తెల్ల బియ్యం, మళ్ళీ ఆ తెల్ల బియ్యంలో ఏముంటాయి? బియ్యం నిజంగా అంత మంచిదా? బియ్యంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ బియ్యంలో ఉన్నాయి. సో చెప్పేది ఏంటంటే ఆ పూరి తినేప్పుడు నువ్వు ఏది మినపవడలు తినేప్పుడు రుచిగానే ఉంటాయి, అలా మింగేస్తున్నావు, ఏది గబా తినేస్తున్నావు, దానివల్ల ప్రాబ్లం ఉన్నాయన. దాన్ని ఎక్కడ నీ స్టమక్ డైజెషన్ చేయదు, నీ ప్యాంక్రియాస్లో ఉండేటువంటి లిపేజ్ సరిపోదు. లివర్ ప్రాసెస్ చేయాలి, లివర్ బైల్ సాల్ట్స్ జనరేట్ చేసి, బైల్ జ్యూస్ అనేది జనరేట్ చేసి అంత అది లివరు సిర్హోసిస్ వస్తుంది, లివర్ చచ్చిపోతున్నది, ఫ్యాట్ లివర్కి వస్తున్నది. నీ ఫ్యాట్ డిజాల్వ్ చేయలేక లివర్కి ఫ్యాట్ వస్తున్నదయ్యా. ఎందుకని? చిన్న జాగ్రత్త. ఒకవేళ తినాల్సే వస్తే నూనె పదార్థం నోట్లో పెట్టుకొని నోట్లో నములు ఆయన, నువ్వు రోడ్డు వెంట వెళ్తున్నావా, రోడ్డు వెంట ఉన్న రెస్టారెంట్లో తింటున్నావా, ఇంటి దగ్గర తింటున్నావా, బెజవాడలో నీకు అంత జీవచాపల్యం ఉంటే, అంత నూనెలో వేయించినటువంటి పదార్థాలు తినాలని అంతగా ఉంటే నోట్లో బాగా నములు.